సోషల్ మీడియా మార్కెటింగ్ అనగానే మనకేం గుర్తొస్తుంది? బహుశా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫేస్‌బుక్ యాడ్స్ కదూ? కానీ ఇవేమీ లేకుండా, అసలు ఫ్యాన్సీ టూల్స్ అనేవే వాడకుండా ఒక మామూలు గృహిణి కేవలం ఒక్క యాప్తో తన వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ రహస్యమేంటో ఈరోజు చూద్దాం. అవును, విన్నది నిజమే. మనమంతా ఫాలోవర్లు, రీల్సు, హ్యాష్ట్యాగులంటూ తిరుగుతుంటే అసలైన బిజినెస్ ఎక్కడ జరుగుతుందో ఈ ఒక్క వాక్యం చాలు చెప్పడానికి. ఇది మొత్తం గేమ్ని మార్చేసింది, అంతే. అసలు సోషల్ మీడియా అంటేనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అనుకునే ఈ రోజుల్లో ఒక ఆంటీ సక్సెస్ వెనుకున్న ఆ సీక్రెట్ ఏంటి? రండి, ఈ విశ్లేషణలో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అయితే ఆ సీక్రెటేంటో తెలుసుకునే ముందు మన కథానాయక అసలు మొదట్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూద్దాం. ఎందుకంటే ప్రతి సక్సెస్ స్టోరీ వెనక ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా. మన కథానాయిక విజయవాడకు చెందిన ఒక సాధారణ గృహిణి. వంట చేయడమంటే ఆమెకు చాలా ఇష్టం. ఓ రకంగా చెప్పాలంటే ప్యాషన్. ముఖ్యంగా పిండి వంటలు చేయడంలో ఆమెది అందవేసిన చెయ్యి. ఆమె చేసే మురుకులు, లడ్డూలు, మిక్స్చర్, అబ్బా! వాటి టేస్ట్, క్వాలిటీ అద్భుతం. తిన్నవాళ్లెవరైనా సరే వావ్ అనాల్సిందే. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. క్వాలిటీ, టేస్ట్ అన్నీ సూపర్, కానీ సేల్స్ మాత్రం జీరో. చేతిలో ఇంత మంచి ప్రాడక్ట్ పెట్టుకుని దాన్ని ఎలా అమ్మాలో తెలియని సిచ్యువేషన్. సరే, అప్పుడే ఎవరో సలహా ఇచ్చారు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ స్టార్ట్ చేయండి అని. ఇక ఆర్డర్లు వరదలా వస్తాయని ఆశపడ్డారు. కానీ రియాలిటీ ఏంటి? లైకులు బాగానే వచ్చాయి, కాని ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. బిజినెస్లో ప్రోగ్రెస్ లేదు. చాలా నిరాశ చెందారు. సరిగ్గా అలా నిరాశలో ఉన్న టైంలోనే ఆమెకు అనుకోకుండా ఒక సింపుల్ ట్రిక్ తట్టింది. అంతే, ఆ ఒక్క ఐడియా తన బిజినెస్ డైరెక్షన్నే మార్చేసింది. ఆమె చేసిందేంటంటే చాలా సింపుల్. ఫ్యాన్సీ ఫిల్టర్లు లేవు, ట్రెండింగ్ మ్యూజిక్ అస్సలేదు. జస్ట్ వేడివేడిగా అప్పుడే చేసిన మురుకులని ఒక మంచి ఫోటో తీశారు. దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టారు. కింద సింపుల్గా ఐటల్ పేరు, ధర, డెలివరీ టైం, ఆర్డర్ చేయడానికి లాస్ట్ టైం, అంతే. ఆశ్చర్యంగా కొన్ని నిమిషాల్లోనే ఆర్డర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఆమెకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. మన పోస్ట్ అందులో ఒక చిన్న చుక్క. వేల పోస్ట్ల మధ్యలో అది ఎక్కడో కలిసిపోతుంది. కాని వాట్సాప్ స్టేటస్ అలా కాదు. దాన్ని జనాలు నిజంగా చూస్తారు. ఎందుకంటే అక్కడ మన పోస్ట్కి కాంపిటీషన్ చాలా తక్కువ. సరే, ఇన్‌స్టాగ్రామ్ ఫెయిల్ అయిన చోట వాట్సాప్ ఎందుకు వర్కౌట్ అయింది? ఇంత సింపుల్ టూల్ వెనకున్న అసలు పవర్ ఏంటో చూద్దాం రండి. సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది. చూడండి, వాట్సాప్లో మన స్టేటస్ చూసేది ఎవరో తెలియనివాళ్లు కాదు, మన ఫ్రెండ్స్, మన బంధువులు. అంటే వాళ్లకు మన మీద ఆల్రెడీ ఒక నమ్మకం ఉంటుంది. ఇక మన పోస్టుకు అక్కడ పోటీ ఉండదు. సో ఫుల్ అటెన్షన్ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా నచ్చితే వెంటనే వేరే గ్రూపులకి ఫార్వర్డ్ చేయడం చాలా ఈజీ. అలా మౌత్ పబ్లిసిటీతో బిజినెస్ పెరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్ గోల్ ఏంటి? ఎక్స్‌పోజర్. కానీ వాట్సాప్ గోల్ ఆర్డర్స్. ఇన్‌స్టాగ్రామ్ ఆడియన్స్ అపరిచితులు, అక్కడ ట్రస్ట్ తక్కువ. కానీ వాట్సాప్ ఆడియన్స్ మనకు తెలిసిన వాళ్ళు, కాబట్టి ట్రస్ట్ చాలా ఎక్కువ. అందుకే బయింగ్ డిసిజన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఈ ఒక్క చిన్న మార్పు ఒక మామూలు వంట మనిషిని ఒక బ్రాండ్ ఓనర్గా ఎలా మార్చిందో చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. రిజల్ట్స్ వెంటనే కనిపించాయి. చూడండి, మొదటి రోజు 10 ఆర్డర్లు, వారం తిరిగేసరికి 22 ఆర్డర్లు, 15 రోజులకే 35కు పైగా ఆర్డర్లు. ఇక 2 నెలలకల్లా ఆమె బిజినెస్లో మెజారిటీ వాట్సాప్ నుంచే వస్తుంది. ఇది ఏదో టెంపరరీ సక్సెస్ కాదు, స్టెడీగా గ్రోత్ కనిపించింది. 60%! అవును, తన టోటల్ ఆర్డర్లలో 60% ఇప్పుడు డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్ నుంచే వస్తున్నాయి. ఆలోచించండి, ఇది చిన్న నెంబర్ కాదు. ఇది ఇప్పుడు తన వ్యాపారానికి బ్యాక్బోన్ లాంటిది. ఆర్డర్లు పెరుగుతూ ఉండటంతో ఆమె తన వ్యాపారాన్ని ఇంకాస్త ప్రొఫెషనల్గా మార్చారు. తన స్నాక్స్కి ఒక బ్రాండ్ నేమ్ పెట్టారు, ప్యాకేజింగ్ ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు సీన్ ఎలా మారిందంటే జనాలు ఆమె రోజువారీ స్టేటస్ అప్డేట్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. సరే, ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన లెసన్ ఏంటి? ఆ ఫైనల్ పాయింట్ ఏంటో చూద్దాం. సోషల్ మీడియా అంటే ఫాలోవర్లు కాదు బాస్, రీచ్ ఉండాలి. ఇదే అసలు మ్యాటర్. లక్షల మంది ఫాలోవర్స్ ఉండి ఏం లాభం మన పోస్ట్ వాళ్లకు చేరనప్పుడు? కానీ వాట్సాప్లో మన రీచ్ డైరెక్ట్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, సేల్స్ ఫాస్ట్గా జరుగుతాయి. కొన్నిసార్లు అతిపెద్ద సక్సెస్లు
మనం అస్సలు పట్టించుకొని ఇలాంటి చిన్న చిన్న టూల్స్లోనే దాగి ఉంటాయి. మరి ఎవరికైనా వాళ్ళ సొంత వెంచర్లో ఇలా పట్టించుకోకుండా వదిలేస్తున్న ఆ వాట్సాప్ స్టేటస్ లాంటి పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.